హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు గన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. మీరు గుండుపప్పు అయినా యూజ్ చేయొచ్చు, పొట్టుపప్పు అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకొని మొత్తాన్ని వేయించుకోవాలి. ఆన్లో మాత్రం పెట్టకండి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీన్ని కూడా ప్లేట్లోకి పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆల్రెడీ మనం నూనె కొంచెం మిగిలిపోయింది. సో మళ్ళీ వేసే అవసరం లేదు. దాంట్లోకి 1/2 కప్ వచ్చి శనగపప్పు వేసుకోవాలి. దీన్ని కూడా స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వీటిని దేనికదే విడివిడిగా వేయించుకోండి నేను చూపిస్తున్న విధంగా. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు కూడా తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనించుకోవాలి. తర్వాత వచ్చి 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడి, ఇది ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకు ఇడ్లీ పౌడర్ అని కూడా అంటారు, కారపొడి అంటారు, ఇడ్లీ కారం అని కూడా. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లారిన ఎండుమిర్చి వేసేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి, కరివేపాకు, నువ్వులు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. సో వీటన్నిటిని ఫైన్ పౌడర్గా ముందుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మిగతావి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పప్పులను కూడా యాడ్ చేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ ద్వారా నాకు తెలపండి. చివరిగా కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. వీటన్నిటిని ఈ విధంగా చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్నైతే ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాము. సో ఇప్పుడైతే గన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దోశ వేసేసి దానిపైన ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకు బయట హోటల్లో, రెస్టారెంట్లో దొరికే రకంగానే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని వేస్తున్నాను. మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత బటర్ కానీ, నెయ్యి కానీ, లేదంటే నూనె కానీ మీకు నచ్చినట్టుగా వేసేసుకోండి. మనము ఆలు కర్రీ కూడా చేసుకుంటే మసాలా దోశ కూడా రెడీ అయిపోతుంది పౌడర్ తోటి. సో మీరు ఆలు కర్రీ కూడా పైన పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.